హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్లేట్లో ఏం పెట్టానో గెస్ట్ చేయండి. ఎస్, ఇట్స్ తవా ఇడ్లీ ఫ్రై. ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందు చిన్న చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్న చిన్నగా తరుక్కున్న ఇడ్లీ పీసెస్, పెప్పర్ పౌడర్, గరం మసాలా పొడి, టమాటో కెచప్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి. ముందు బాండీ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. ఉప్పు కూడా వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి. ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఇడ్లీ తినము అని మారం చేసే పిల్లలు ఉంటారు చూడండి, అలాంటి పిల్లలకి ఇలా ట్రై చేసి పెడితే వాళ్ళు మనకు కూడా పెట్టకుండా తినేస్తారు. దే విల్ ఎంజాయ్ ఎ లాట్. నౌ ఇప్పుడు మనం కొంచెం పసుపు, ఉప్పు కూడా వేస్తాను చూడండి. కొంచెం మళ్ళీ సరిపడా ఉప్పు, పసుపు, మీ నోటికి ఎంత స్పైస్ కావాలో అంత కారం వేసుకోండి. నేనైతే 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసుకున్నాను. వేసి మరొక్కసారి కలపండి. బాగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వదులుతుంది చూడండి, అప్పుడు కొంచెం లేత కరివేపాకు ఈ పాయింట్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు గరం మసాలా పొడి, కొంచెం పెప్పర్ పౌడరు వేసి మరొక్కసారి కలపండి. బాగా కలిపిన తర్వాత టమాటో కెచప్ వేసుకోండి. టమాటో కెచప్ వేసి మరొక్కసారి కలిపిన తర్వాత ఇడ్లీ పీసెస్ వేసి మొత్తం ముక్కలంతటికీ ఆ మసాలా పట్టేలాగా కలపండి. కలిపిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి డిష్ అవుట్ చేసి పిల్లలకు పెడితే దే విల్ ఎంజాయ్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.